దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మనం నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిర్గమాకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాలలో ఎక్కువ వచనాలు ఉన్న అధ్యాయం 12వ అధ్యాయమే. అందుకే మనం చాలా వారాల నుండి ఈ 12వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ రాత్రి మనం ఈ అధ్యాయాన్ని ముగింపు చేద్దాం. ఈ అధ్యాయములో ముఖ్యమైనటువంటి అంశం పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలీయులు విమోచింపబడుటను గురించి ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా గమనిస్తూ ఉన్నాం. పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విమోచించబడ్డారు. ఆ పస్కా గొర్రెపిల్లను వారు ఎలాగూ భుజించాలి, ఆ పండగను వారు ఎలాగో ఆచరించాలి, ఆ విషయాలు కూడా ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేశాము. అదే రోజు రాత్రి అనగా అబీబు నెలలో 14వ దినము రాత్రి దేవుడు ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటిలో ఉన్న తొలిపిల్లను, పశువుల యొక్క తొలిపిల్లను అన్నింటిని కూడా హతమార్చాడు. ఆ రాత్రి ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. ఇప్పటి వరకు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ అధ్యాయంలో ధ్యానం చేశాం. ఈ రాత్రి పస్కా పండుగను గురించిన కట్టడ దేవుడు ఈ అధ్యాయంలో మరొకసారి ఇశ్రాయేలీలకు దేవుడు తెలియచేశాడు. ఆ సంగతులను కూడా ఈ రాత్రి మనము ఈ అధ్యాయంలో ధ్యానించి ఈ అధ్యాయాన్ని మనం ముగింపు చేద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి బయటకు వచ్చారు. ఆ సందర్భంలో ఒక మాట వాక్యములో వ్రాయబడి ఉన్నది, మనం చదువుదాం. 40వ వచనం చూడండి. 40వ వచనం: ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడచిన తరువాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను అని చదువుతున్నాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో ఎన్ని సంవత్సరాలు నివసించిన తరువాత దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు అని మనం ఇక్కడ చదువుతున్నాం. ఐగుప్తు దేశంలో వారు నివసించిన కాలము 430 సంవత్సరాలు అని చదువుతున్నాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు నివసించారు. అయితే 430 సంవత్సరాలు మనం ఎక్కడి నుండి లెక్కించాలి? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఎప్పటి నుండి నివసించారు? అసలు నివసించిన కాలము 430 సంవత్సరాలని మనం ఇక్కడ చదువుతున్నాం. అలాగైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎప్పటి నుండి నివసిస్తూ ఉండగా 430 సంవత్సరాలు గడిచాయి అని మనం ఇక్కడ ఒక ప్రశ్న ఆలోచన చేయవచ్చు. సహజంగా మనము ఐగుప్తు దేశంలోనికి మొట్టమొదటగా యోసేపు వెళ్ళాడు. యోసేపు ఐగుప్తు దేశానికి అధికారి అయ్యాడు. అధికారి అయిన తర్వాత తన అన్నలకు తన్ను తాను కనపరుచుకున్నాడు. కనపరుచుకున్న తర్వాత తండ్రిని, అన్నదమ్ములను, వారి భార్యలను, పిల్లలను అందరిని కూడా తీసుకొని రమ్మని యోసేపు అన్నలకు తెలియచేసినప్పుడు
ఆ అన్నలు యాకోబుని, తమ తండ్రి అయిన యాకోబుని, యాకోబు యొక్క కుమారులను, వారి భార్యలను, పిల్లల్ని అందరినీ తీసుకొని ఐగుప్తు దేశానికి వారు వస్తారు. ఐగుప్తు దేశానికి వారు వచ్చేటప్పుడు వారి సంఖ్య కూడా మనం చదువుతున్నాం. వారు 70 మందిగా ఐగుప్తు దేశంలోనికి వారు ప్రవేశించారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎప్పటి నుంచి నివసించారు అంటే మనకి వెంటనే జ్ఞాపకానికి వచ్చేది ఏంటంటే, యాకోబు తన పిల్లలనందరినీ, తన సంతానమును, తనకు కలిగిన వారిని అందరినీ కూడా తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. 70 మందిని తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. అప్పటి నుండి ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశంలో నివసిస్తున్నారు అని సహజంగా మనం చెప్పుకుంటాం. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు 430 సంవత్సరాలు అని మనము లెక్కించకూడదు. అలా లెక్కించిన అసలు 430 సంవత్సరాలు రావు కూడా. యాకోబు తన 70 మందిని తీసుకొని ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. అప్పటి నుండి ఫరో వారికి గోషేను దేశాన్ని ఇచ్చాడు నివసించడానికి. కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నివసించిన కాలము ఇక అప్పటి నుండి అని మనం లెక్కించకూడదు. అలాగూ గనక మనం లెక్కించే పని అయితే 430 సంవత్సరాలు రావు. మనము ఆ విషయాన్ని ఒక 5 నిమిషాలు ఆలోచన చేద్దాం. చూడండి, ఆదికాండం 46వ అధ్యాయం, ఆదికాండం 46వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఆదికాండం 46వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ యాకోబుతో పాటు ఐగుప్తు దేశానికి వచ్చే వారి యొక్క వివరాలు వ్రాయబడ్డాయి. అనగా యాకోబు యొక్క కుమారుల పేర్లు, వారి సంతతి అన్నిటి పేర్లు వ్రాయబడ్డాయి ఇక్కడ. అందులో లేవి గురించి మనం చదువుదాం. 11వ వచనం. లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి అని చదువుతున్నాం. అంటే ఈ యాకోబు కనాను దేశములో ఉన్నప్పుడే యాకోబుకి లేవి పుట్టాడు. లేవి అక్కడే పుట్టాడు, పద్దనరాములోని పుట్టాడు. అక్కడి నుంచి పిల్లలను తీసుకొని వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ లేవికి ఎవరెవరు పుట్టారు? గెర్షోను, కహాతు, మెరారి పుట్టారు. అంటే ఇప్పుడు మనం కహాతుని తీసుకుందాం. లేవికి కహాతు ఎక్కడ పుట్టాడు? ఇశ్రాయేలు కనాను దేశంలోనే పుట్టాడు. కనాను దేశములో లేవికి కహాతు పుట్టినప్పుడు ఈ కహాతుని, గెర్షోమును, మెరారిని వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడే కహాతు ఉన్నాడా లేడా? కహాతు ఉన్నాడు. ఈ కహాతు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్రాము పుట్టాడో లేకపోతే కనానులోనే ఉన్నప్పుడు ఈ కహాతుకి అమ్రాము పుట్టాడో మనకు తెలియదు. అర్థమవుతుందా? ఇది కొంచెం మీరు అర్థం చేసుకోవాలని నా తలంపు. మీకు అర్థం కావడానికి కూడా నేను కొంచెం ప్రయత్నం చేస్తున్నాను, మీరు అర్థం చేసుకునేటట్టుగా చెప్పడానికి. నేను కహాతు సంగతే ఎందుకు తీసుకున్నానంటే, కహాతు వంశంలోని వాడే కదా మోషే. అందుకని నేను ఆ లెక్క కడదామని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా. కహాతు కనానులో ఉన్నప్పుడే లేవికి పుట్టాడు. ఈ కహాతు కుమారుడే అమ్రాము, ఈ అమ్రాము కుమారుడే మోషే. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు రావాలి మనకి? ఈ వచనం ప్రకారం 430 సంవత్సరాలు రావాలి, అంతేగా. కహాతు వచ్చాడు, యాకోబు తీసి పక్కన పెడదాం. కహాతు వచ్చాడంటే యాకోబు వచ్చినట్టు, యాకోబు వస్తే కహాతు వచ్చినట్టే ఐగుప్తు దేశంలోకి. అంటే వారు వచ్చినప్పటి నుంచి ఈ ఐగుప్తు దేశంలో నుంచి వారు బయటికి వెళ్ళే వరకు ఈ కాలం 430 సంవత్సరాలు అని మనం లెక్క కట్టకూడదు. అలా లెక్క కడితే అసలు 430 సంవత్సరాలు నీకు రావు కూడా. ఒకవేళ మనం ఉదాహరణకి ఇలా చెప్పుకుందాం. ఎలాగంటే
కహాతు కనాను దేశంలోనే ఉన్నాడు. ఇప్పుడు కహాతు కనాను దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకవేళ అమ్రాము పుట్టాడు అని అనుకుందాం. కహాతు జీవించిన కాలం ఎంత? నిర్గమాకాండం 6వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూడండి. నిర్గమాకాండం 6వ అధ్యాయం 18వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికాను. కహాతు ఎంతకాలం బ్రతికాడు? 133 సంవత్సరాలు బ్రతికాడు. మనం ఇట్లా లెక్క కడదాం. కహాతు ఇప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చేసాడు యాకోబుతో పాటు. ఐగుప్తు దేశంలో కహాతు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 133 ఏండ్లు బ్రతికాడు. ఒకవేళ ఇట్లా అనుకుందాం, 133 ఏండ్ల వయసులోనే ఒకవేళ అమ్రాము పుట్టాడు అనుకుందాం. అర్థమవుతుందా? ఇప్పుడు అమ్రాము వయసు రాసుకోండి, 133 సంవత్సరాలు. అప్పుడే కహాతు వయసు 133 సంవత్సరాలు. అప్పుడే అమ్రాము పుట్టాడు అనుకుంటే అమ్రాము జీవించిన కాలం ఎంత? 20వ వచనం చూడండి, 6వ అధ్యాయం 20వ వచనం. అమ్రాము 137 ఏండ్లు బ్రతికను. అమ్రాము వయసు ఎంత? 137 సంవత్సరాలు. కహాతు వయసు ఎంత? 133 సంవత్సరాలు. ఆ 133 సంవత్సరాలప్పుడే ఒకవేళ అమ్రాము పుట్టాడు అనుకుందాం. అసలు అప్పుడు పుట్టడులే కదా, ఆ వయసులో ఎందుకు పుడతాడు? పుడితే 40 సంవత్సరాల వయసులోనూ 30 సంవత్సరాల వయసులోనూ పుట్టాలి. ఒకవేళ అప్పుడే పుట్టాడు అని అనుకుందాం ఎగ్జాంపుల్గా. అప్పుడు పుట్టినప్పుడు ఆ అమ్రాముకి 137 సంవత్సరాల వయసు అప్పుడు మోషే పుట్టాడు అనుకుందాం. ఇప్పుడు మనం ఆ మోషే వయసు, ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 3 వయసులను కూడండి. కహాతు 133 సంవత్సరాలు. అప్పుడు అమ్రాము పుట్టాడు అనుకుంటే అమ్రాము వయసును కలుపుదాం. 137. 133కు 137 కలపండి, ఎంత వచ్చింది? 270 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వయసులోనే ఒకవేళ మోషే పుట్టాడు అనుకుందాం. మోషే ఇప్పుడు బయటకు తీసుకొచ్చేటప్పుడు వయసు 80 సంవత్సరాలు. ఇప్పుడు దానికి మళ్ళీ 270కి 80 సంవత్సరాలు కూడండి, ఎంత? 300 వచ్చిందో? ఇప్పుడు 430 సంవత్సరాలు రాలా. కహాతు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పటి నుండి మోషే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొని వచ్చే వరకు 430 సంవత్సరాలు అని గనక ఒకవేళ మనం అనుకునే పని అయితే లెక్కకు వచ్చిందా? లెక్క రాలా మనకి. అప్పటికి మనము కహాతు ఎప్పుడు పుట్టాడని లెక్క, అమ్రాము ఎప్పుడు పుట్టాడని లెక్క కట్టాం. 133 సంవత్సరాల వయసులో పుట్టాడని లెక్కేసాం. మోషే కూడా ఎప్పుడు పుట్టాడని లెక్కేసాం. 137లో పుట్టాడని లెక్కేసాం. ఆ వయసులో లెక్కేసినా కూడా ఎంత వచ్చింది? 350 సంవత్సరాలు వచ్చింది, 430 సంవత్సరాలు రాలా. అలాగైతే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నివసించిన కాలం 430 సంవత్సరాలు. ఎప్పటి నుంచి అంటే యాకోబు వీళ్ళందరిని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళాడే అప్పటి నుంచి కాదు. ఇప్పుడు మనం గలతీ పత్రికలో ఒక వచనాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహాముకి అతని సంతానానికి దేవుడు ఏం చేశాడు? వాగ్దానములు చేశాడు. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకనిని గూర్చే అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానమే క్రీస్తు. నేను చెప్పున్నదేమనగా 430 సంవత్సరములైన తరువాత, మళ్ళీ ఇక్కడ వచ్చింది ఆ సంఖ్య. ఏ సంఖ్య? 430 సంవత్సరాల సంఖ్య. ఏంటి 430 సంవత్సరాలు? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో నివసించిన కాలం.
మళ్ళీ ఇక్కడ కూడా 430 సంవత్సరాలు వచ్చింది. చూడండి, 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము అన్నాడు. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. అంటే ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత సీనాయి కొండ మీద దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంటే ఇది ఎప్పుడు జరిగింది? 430 సంవత్సరాల తరువాత జరిగింది అంటున్నాడు ఇక్కడ పౌలు. 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. సరే, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే 430 సంవత్సరాలు అనేది ఎక్కడి నుంచి లెక్క కట్టాడంటే పౌలు ఈ వచనంలో మనం చదివితే అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశాడు అని 16వ వచనములో వ్రాశాడు. 17వ వచనములో 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రము ఇవ్వబడినది అని వ్రాశాడు. అలాగే ఇప్పుడు లెక్క ఎక్కడి నుంచి? అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసినప్పటి నుండి ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత, ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అప్పటి వరకు ఎంతకాలం అయింది? 430 సంవత్సరాలు. ఇది 430 సంవత్సరాల యొక్క చరిత్ర. మనం 12వ అధ్యాయం నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నివసించిన కాలము 430 సంవత్సరాలను చదివేటప్పుడు వెంటనే మన మనసులోకి యాకోబు వాళ్ళందరినీ తీసుకొని 70 మందిని తీసుకొని గోషేను దేశంలోకి వెళ్ళాడు, అక్కడే నివసించారు, ఇక అక్కడి నుంచి నివసించిన కాలము అని మనం లెక్క కట్టకూడదు. అలాగూ లెక్క కట్టే పని అయితే 430 సంవత్సరాలు రావు అని ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్గా వేశాం, అంతే, ఊహించి వేశాం. అప్పటికి వాళ్ళ వయసులు నేను ఎక్కువే వేసా, పుట్టిన కాలం ఎక్కువే వేసా, అయినా కూడా 350 సంవత్సరాలు వచ్చాయి. 133 సంవత్సరాలు అమ్రాము పుట్టలేదు, 137వ సంవత్సరంలో అమ్రాముకి మోషే పుట్టలేదు. ఒకవేళ అలా పుట్టినా కూడా అని నేను లెక్కేసి అంతే. అలాగైతే 430 సంవత్సరాలు ఎక్కడి నుండి అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసినప్పటి నుండి ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చిన వరకు ఆ కాలమంతా ఎంత? 430 సంవత్సరాలు. అది అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం వయసు ఎంత? ఉన్నారు అందరు ఇక్కడే? నేను ఎక్కడ ఐగుప్తు దేశానికి ఏమైనా తీసుకెళ్ళాను మిమ్మల్ని? అందరు ఇక్కడికి రండి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాం వయసు ఎంత? 75 సంవత్సరాలు. ఇస్సాకు పుట్టినప్పుడు వయసు ఎంత? 100 సంవత్సరాలు. అంటే మధ్యకాలం ఎంత? వాగ్దానం చేసినప్పటి నుండి ఇస్సాకు పుట్టిన వరకు 25 సంవత్సరాలు. నోట్ చేసుకోండి. వాగ్దానం చేసినప్పటి నుండి ఇస్సాకు పుట్టిన వరకు 25 సంవత్సరాలు కాలం గడిచింది, అంతేనా? ఇస్సాకుకి యాకోబు ఏ సంవత్సరంలో పుట్టాడు? 60వ సంవత్సరంలో పుట్టాడు, అవునా? ఇప్పుడు ఇంకొకటి రాసుకుందాం. ఇస్సాకుకి యాకోబు పుట్టినప్పటికి ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు. 25 ఏమో అబ్రహాము వాగ్దానం నుండి ఇస్సాకు పుట్టిన వరకు. ఇస్సాకు పుట్టినప్పటి నుండి ఇస్సాకుకి యాకోబు పుట్టిన వరకు 60 సంవత్సరాలు. యాకోబు పుట్టినప్పటి నుండి యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వయసు ఎంత? 130 సంవత్సరాలు. రెఫరెన్స్లు ఉన్నాయి, ఇక అన్నీ చూపించలేము మనం ఇప్పుడు. యాకోబు పుట్టినప్పటి నుండి ఇస్సాకుకు పుట్టినప్పటి నుండి ఐగుప్తు దేశానికి వచ్చేటప్పటికి యాకోబు వయసు ఎంత? 130 సంవత్సరాలు. 25, 60, 130 ఎంత అయింది మొత్తం? 215 సంవత్సరాలు. అంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పటి నుండి యాకోబు తన సంతతి మొత్తాన్ని ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళిన వరకు కాలం ఎంత? 215 సంవత్సరాలు. యాకోబు అక్కడ అడుగుపెట్టినప్పటి నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన కాలము 215 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 215 ఈ 215 కలపండి.
అది లెక్క. వచ్చిందా 430? ఈ 430 సంవత్సరాలలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పటి నుండి యాకోబు ఐగుప్తు దేశంలో అడుగు పెట్టిన వరకు ఉన్న కాలమును గనక మనం తీసివేస్తే మిగిలిన కాలమే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నివసించిన కాలం. కాబట్టి 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నివసించారని 12:40లో మనము చదువుతూ ఉంటే మన మనసులోకి యాకోబు వీళ్ళందరినీ తీసుకొని ఐగుప్తులోకి వచ్చిన కాలాన్ని మనం లెక్కించకూడదు. ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? గలతీ పత్రిక 3:16లో పౌలు రాస్తున్నాడు, అబ్రహాముకు వాగ్దానం చేశాడు, తరువాత 430 సంవత్సరాలకి ధర్మశాస్త్రము ఇవ్వబడింది అని వ్రాశాడు. అబ్రహాముకి వాగ్దానము చేసినప్పటి నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చే వరకు ఉన్న కాలమే 430 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మీ మనసులోకి రావాలి. అట్లాగైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం అనే పదం ఎందుకు వాడాలి? ఎందుకు వాడాడు అంటే 12వ అధ్యాయంలోనే అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళాడా వెళ్ళలేదా? ఐగుప్తు దేశానికి వెళ్ళాడా? వెళ్ళాడు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ ఐగుప్తు దేశంలోకి వచ్చారు. రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. ఐగుప్తు దేశంలోనికి అబ్రహాం ఎప్పుడు వెళ్ళాడు? 12వ అధ్యాయంలో వాగ్దానం చేసిన తర్వాతే వెళ్ళాడు. అప్పటి నుండి కూడా ఐగుప్తు దేశంలో అడుగు పెట్టలేదు అబ్రహాం? పెట్టాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు మొట్టమొదటగా ఐగుప్తు దేశంలో నివసించిన కాలం ఎక్కడి నుంచి అంటే అబ్రహాము 12వ అధ్యాయంలో అడుగు పెట్టాడు. అక్కడి నుంచేగా హాగర్ను కూడా తీసుకొని వచ్చాడు. అది లెక్క. కాబట్టి 12వ అధ్యాయం నిర్గమాకాండం 12వ అధ్యాయం 40వ వచనంలో మనం చదివేది ఏంటంటే 40వ వచనంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఈ కాలము గడిచిన తరువాత దేవుడు ఇశ్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకుని వచ్చాడు అని మనం చదువుతున్నాం. అర్థమైందా 430 సంవత్సరాల సంగతి? ఎక్కడి నుంచి 430 సంవత్సరాలు? యాకోబు 70 మందిని తీసుకుని వెళ్ళినప్పటి నుంచి కాదు, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పటి నుండి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చిన కాలము వరకు ఎంత? 430 సంవత్సరాలు. 41వ వచనం చూడండి. ఇప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయం 41వ వచనం. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినది ఏమనగా, 430 సంవత్సరాలు గడిచిపోయాయి. తర్వాత ఏం జరిగింది? ఆ దినమంది యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఇక్కడ ఒక పదం మనం చూస్తున్నాం. ఆ దినమంది ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను అని వ్రాయబడలేదు. ఆ దినమంది ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను అని వ్రాయబడలేదు. ఒక పదమును దేవుడు ఉపయోగించాడు. ఎక్కడ? ఏంటిదది? యెహోవా సేనలు అనే పేరు పెట్టాడు. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల కాల్బలము మనం ఇక్కడ చూసాం. 6 లక్షల కాల్బలం అని. వాస్తవంగా ఐగుప్తు దేశములో వారు ఉన్నప్పుడు అసలు వాళ్ళకి యుద్ధం చేయటం వచ్చా? ఎవరితోటన్నా అసలు యుద్ధం చేశారా? ఐగుప్తు దేశంలో వారు ఉన్నంత కాలం కూడా మట్టి పిసుక్కుంటూ, మట్టి తొక్కుకుంటూ, ఇటుకలు తయారు చేసుకుంటూ, వాళ్ళ చేత దెబ్బలు తింటూ బ్రతికారే తప్ప ఏనాడు కూడా వారు సైనికులుగా ఉండి యుద్ధం చేసిన వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దేవుడు వారిని ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకొని వచ్చేటప్పుడు వారిని ఎలా తీసుకొస్తున్నాడు? దేవుడు వాళ్ళని తన యొక్క సైన్యముగా తీసుకొని వస్తున్నాడు. దేవుని దృష్టిలో వారు ఒక సైన్యం. రాబోయేటువంటి దినాలలో, రాబోయే కాలములో తన ప్రజలైన ఇశ్రాయేలీయులు అనేక యుద్ధాలు చేయాలి కదా. అసలు కనాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకోవాలంటేనే ఏం చేయాలి? వాళ్ళు యుద్ధాలు చేయాలి.
అందుకే తన ప్రజలను ఐగుప్తు దేశములో నుండి దేవుడు వారిని తీసుకుని వచ్చేటప్పుడు దేవుడు వారిని ఎలా చూశాడు? తన యొక్క సైన్యముగా చూశాడు. యెహోవా సేన, సేన అంటే సైన్యం, దేవుని యొక్క సైన్యముగా, యెహోవా సైన్యముగా ఇశ్రాయేలీయులు ఇక్కడ పిలువబడ్డారు. అదే పేరు మనకు కూడా పెట్టాడే పెట్టలేదా? యేసు ప్రభు రక్తములో కడగబడిన మనందరం కూడా మనం కూడా ప్రభువుకి ఎవరమై ఉన్నాం చెప్పండి? మనందరం కూడా ప్రభువుకి ఒక సైన్యం. దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని కొరకు ఒక సైన్యముగా మనము ఉన్నాము అని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సోదరుడా, సోదరి, మనందరము కూడా యేసు ప్రభువు కొరకైన ఒక గొప్ప సైనికులంగా ఆయన దృష్టిలో నీవు నేను ఉన్నాము. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుని దృష్టిలో ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఎలా కనపడుతున్నారు? వాళ్ళక సైన్యముగా ఉన్నారు, యెహోవా సేన. నీవు నేను కూడా ప్రభువు కొరకు ఒక సైన్యముగా ఆయనకు కనపడాలి. సైన్యంగా ఉన్నామా? ఓరక లక్షల మంది గుంపులు గుంపులుగా ఉంటే ఒక సైన్యంగా బయలుదేరి ఊరక ఒక పేరు పెట్టడం కాదు, కానీ ఆ సైన్యమునకు తగినటువంటి ఆ లక్షణాలు కూడా మనం కలిగి జీవించాలి. అందుకనే పౌలు తిమోతికి వ్రాశాడు, ఓ తిమోతి, నీవు యేసు క్రీస్తు కొరకై ఒక మంచి సైనికునిలాగా శ్రమపడు అని వ్రాశాడు. ఒక మంచి సైనికుని వలె నీవు క్రీస్తు కొరకు శ్రమపడు అని వ్రాశాడు. మనమందరం కూడా ఆయన కొరకు ఒక మంచి సైనికులము వలె బ్రతకాలి. 42వ వచనం చూడండి. 42వ వచనం, నిర్గమకాండం 12:42. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. దేవుడు వారిని బయటకు తీసుకుని వచ్చాడు ఆ రాత్రి. ఏ రాత్రి అయితే ఇశ్రాయేలీయులను తన సైన్యముగా దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు, ఆ రాత్రిని వాళ్ళు ఏం చేయాలిక? ప్రతి సంవత్సరం కూడా ఆచరించాలి. అది ఆచరింపదగిన రాత్రి. అది ఆచరింపదగిన రాత్రి. ఎవరు ఆచరించాలి? ఎవరు ఆచరించాలి? అక్కడే వ్రాశాడు చూడండి, 42వ వచనం. ఇశ్రాయేలీయులు అందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే అన్నాడు. ఇశ్రాయేలీయులు అందరూ ఆచరించాలి. ఇశ్రాయేలీయులు అందరూ ఆ రాత్రిని ఆచరించాలి ప్రతి సంవత్సరం. ప్రతి సంవత్సరము మొదటి నెలలో, అబీబు నెలలో 14వ దినము రాత్రిని ఇశ్రాయేలీయులు అందరూ ఆచరించాలి. అంతేకాదు, తమ తమ తరములలో అనే పదం మనం అక్కడ చూస్తున్నాం. తమ తమ తరములలో, మోషే తరములో ఆచరించాలి. మోషే తరం అయిపోయిన తర్వాత యెహోషువ వచ్చాడు, యెహోషువ తరములో ఆచరించాలి. యెహోషువ తరము అయిపోతే కదా మరొకడు వచ్చాడు, ఆయన తరములో వారు అయిపోతే మరొకడు వచ్చాడు, వారి తరములో కూడా ఆ రాత్రిని ఆచరించాలి. అలాగూ తరతరములు కూడా ఆచరింపదగిన రాత్రి పస్కా రాత్రి. ఎవరెవరు ఆచరించాలి? ఇశ్రాయేలీయులు అందరూ ఆచరించాలి. ఎవరెవరు ఆచరించాలి? తరతరాలకు ఆచరించాలి. ఇప్పుడు ఆ వాక్యపు వెలుగులో మన సంగతి ధ్యానం చేద్దాం. ఇప్పుడు వారికి పస్కా ఆచరించాలైతే ఇప్పుడు మనమేం ఆచరించాలి? ఆ వాక్యపు వెలుగులో మన సంగతి ఆలోచన చేద్దాం. మనమేం ఆచరించాలి? ఆదివారము ఆచరించాలి, ఆరాధన ఆచరించాలి. అదే మన పస్కా. చెప్పాడా చెప్పలేదు పౌలు కూడా ఆ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో అదే కదా పౌలు రాశాడు, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని. యేసు క్రీస్తే వధింపబడ్డాడు మన పస్కా పశువుగా. అలాగైతే యేసు ప్రభువు ఎప్పుడైతే మన కొరకు చనిపోయాడో,
ఆ ప్రియ ప్రభువు యొక్క శరీరమును, ఆయన ధారపోసినటువంటి ఆ రక్తమును కూడా దేవుని పిల్లలమైన మనమందరము కూడా ఆచరించబద్దులమై ఉన్నాం. ఇశ్రాయేలీయులు అందరూ ఆచరించాలి, తరతరములు ఆచరించాలి. అలాగైతే ఈనాడు మనం కూడా ఆదివారము, ఆరాధనా దినం, ప్రభువు దినమును మనమందరము కూడా ఆచరించాలి. ఏ తరములో ఆచరించాలి? మన తరము మాత్రమే కాదు, మన తరము తరువాత మరొక తరము వస్తుంది కదా, ఆ తరము వారు ఆచరించాలి. ఆ తరము వారి తరువాత మరొక తరము వస్తుంది, ఆ తరము వారు ఆచరించాలి. ఆ తరము తరువాత మరొక తరము వస్తుంది, ఆ తరము వారు ఆచరించాలి. మనము ఆచరించేటువంటి ఈ ప్రభువు దినము అనేది తరతరములు ఏం చేయాలి? ఆచరిస్తూ ఉండాలి. అయితే విచారకరమైన సంగతి ఏంటంటే, మోషే తరములో ఆచరించారు. మోషే తరువాత యెహోషువ వచ్చాడు. యెహోషువ తరములో ఆచరించారు. యెహోషువ తరం అయిపోయిన తరువాత న్యాయాధిపతుల తరం వచ్చింది. ఏ తరం వచ్చింది? న్యాయాధిపతుల తరము వచ్చింది. ఆ న్యాయాధిపతుల తరము వచ్చేటప్పటికి ఏం జరిగిందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మోషే కాలములో, యెహోషువ తరములో వారు పస్కాను ఆచరించారు. వారి తరములు అయిపోయిన తరువాత న్యాయాధిపతుల తరము వచ్చింది. ఆ తరములో ఏం జరిగిందో చూడండి. 2:10 చదువుదాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఏ తరము వారందరూ చేర్చబడ్డారు? ఏ తరము వారు? మోషే తరం అయిపోయింది, యెహోషువ తరం అయిపోయింది కదా, ఫీనెహసు తరం అయిపోయింది. ఆ తరము వారందరూ కూడా వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా అని చదువుతున్నాం. మోషే తరము పితరుల యొద్దకు చేర్చబడింది, యెహోషువ తరము పితరుల యొద్దకు చేర్చబడింది. నెక్స్ట్ తరము వారు కూడా ఏం చేయాలి? పస్కాను ఆచరించాలి కదా. కానీ ఈ తరము వారి సంగతి మనం ఏం చదువుతున్నాం? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరముగా ఈ తరము ఉన్నది. ఇప్పుడు చెప్పండి, అసలు యెహోవా ఎవరు ఈ తరము వారికి తెలియకపోతే ఇంకా పస్కాను ఏం ఆచరిస్తారు వీళ్ళు? కానీ నిర్గమాకాండం 12:42లో దేవుడు ఏం చెప్పాడు? ఇది ఇశ్రాయేలీయులు ఆచరింపదగిన రాత్రి. ఎవరెవరు ఆచరించాలి? తమ తరములలోని వారందరూ కూడా ఆచరించాలి. కానీ న్యాయాధిపతుల కాలము వచ్చేటప్పటికి ఆ తరములో ఉన్న వారికి అసలు యెహోవా ఎవరో తెలియలేదట. అసలు యెహోవా ఎవరో తెలియకపోతే ఇంకా ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యాలు ఏం తెలుస్తాయి? ఎందుకు తెలియలేదు వాళ్ళకి యెహోవా సంగతి? యెహోవా ఎవరో ఆ తరము వాళ్ళకి ఎందుకు తెలియలేదు? యెహోవా చేసిన కార్యములు ఈ తరములో వారికి ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియలేదు? చెబితే కదూ చెప్పాలి. చెబితేనేగా తెలిసేది ఏదైనా. చెప్పకపోతే ఏమైనా తెలిసిద్దా? ఏం తెలియదు, చెబితేనే తెలిసేది. అలాగైతే ఈ తరములో ఉన్నటువంటి వారికి యెహోవా ఎవరో తెలియలేదంటే, యెహోవా చేసిన కార్యములు ఏమిటో తెలియలేదంటే, ఆ తరములో వారు, ఆ ముందు తరములో వారు, పుట్టిన తరములో వారికి ఏం చేయలేదు? వాళ్ళు యెహోవాను గురించి అసలు చెప్పలా. ఇంకేం ఆచరిస్తారు వాళ్ళు? కానీ వాక్యం ఏం చెబుతుంది? తరతరముల వారు కూడా ఆచరింపదగిన రాత్రి అని మనం వాక్యంలో చదువుతున్నాం. కానీ ఆ తరములో వారికి దేవుడి సంగతే తెలియలా. ఎందుకు తెలియలేదంటే వారు చెప్పలా. ప్రియులారా, మరి మన సంగతి ఏంటి?
మన తరములో ఉన్నటువంటి మనము ప్రభువుని ఆరాధిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆయన శరీరమును ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధిస్తున్నాం. మంచిది. మన తరం అయిపోయిన తర్వాత మన పిల్లల తరం వస్తుంది. మన పిల్లల తరం ఏం చేయాలి? మనం ఆచరించేటువంటి ఆరాధన కార్యక్రమాన్ని వాళ్ళు కూడా ఆచరించాలి. వాళ్ళు కూడా ఆచరించాలంటే చెప్పాలి. మనం చెబితేనే వాళ్ళు చేస్తారు. వారు ఆచరించిన తర్వాత నెక్స్ట్ తరము మన మనవ సంతానం, అంతేనా? ఆ తరము వాళ్ళు ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. అలాగైతే మన మనవ సంతానం కూడా ప్రభువుని ఆరాధించాలంటే మన మనవ సంతానానికి కూడా ఏం చేయాలి? యేసు ప్రభువుని గురించి, ఆయన శిలువ సువార్తను గురించి మనము చెప్పాలి. తరతరముల వారికి ఈ విషయాలను మనము చెప్పుకుంటూ పోతూ ఉంటేనే కదా తరతరముల వారు ప్రభువుని విశ్వసించి ప్రభువుని ఆరాధించగలరు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి ఆలోచన చెయ్యి. నీ తరములో నువ్వు ఆచరిస్తున్నావు ఆరాధన, మంచిదే. నీ పిల్లలు ఆరాధన చేసేవారేనా? మన పిల్లలు ఆరాధన చేసేవారేనా? మన తరములో మనం ఆరాధిస్తున్నాం. మన తరము తరువాత మన పిల్లలు ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. ఆ తరము తరువాత వారి పిల్లలు అంటే మన మనవ సంతానం ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. తరములు ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలంటే మనము చెప్పాలి. ఇంకా మన పిల్లలే మన ప్రభువుని ఆరాధించని వారుగా ఉంటే ఇంకా రాబోయే తరములో వారు ఏం ఆరాధిస్తారు? ఆలోచన చేయండి. వారికి ప్రభువుని గురించి మనము చెప్పాలి. అందుకనే కదా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు విను, నీవు నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు ఏం చేయాలి? నా మాటలను వారికి చెప్పు అన్నాడు. నా మాటలను వారికి జ్ఞాపకం చేయి, నా మాటలను వారికి బోధించు. నేర్పాలి పిల్లలకి. తరముల వారు ప్రభువుని ఆరాధించాలి అంటే అది మన బాధ్యత. మన తరములో మనం ఆరాధించటమే కాదు, మన పిల్లల సంగతి కూడా మనం ఆలోచన చేయాలి. అమ్మా, నీ బిడ్డలను గురించి ఆలోచన చేస్తున్నావా? నీ బిడ్డలు ఇంకా ప్రభువుని ఆరాధించని వారుగా ఉన్నారు. నీ బిడ్డలు ఇంకా ప్రభువుని విశ్వసించలేదు. నీ కుటుంబంలో వారు ఇంకా ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేదు. ఇంకా ఆరాధన చేయటంలా రొట్టె పాత్ర వస్తుంటే నెట్టేస్తున్నారు. నీకు బాధగా లేదా? నీకు దిగులుగా లేదా? నీకు వేదనగా లేదా? అయ్యో, నా తరముతోటే ఈ ఆరాధన ముగిసిపోతుందా నా ఇంటిలో? నా తరువాత నా పిల్లల తరము కూడా ప్రభువుని ఆరాధించాలి. నా మనమ సంతానం తరము కూడా ప్రభువుని ఆరాధించాలి. ఉన్నదా వేదన నీకు? ఆలోచన చేయి. ఈ వేదన మనకు ఉండాలి. నాతోటి ఆరాధన ముగిసిపోకూడదు నా ఇంటిలో. నలభై రెండవ వచనం ఇశ్రాయేలీయులందరూ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇది. తమ తరములలో, అన్ని తరాలలో వారు కూడా ప్రభువుని ఆరాధించాలి. 43వ వచనం, 43 నుండి 49 వరకు పస్కా పండుగను గురించిన ఒక కట్టడ దేవుడు మోషే అహరోనులకు తెలియచేశాడు. చూడండి 43వ వచనం. యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇది పస్కా పండుగను గురించిన కట్టడ అన్నాడు. పస్కా పండుగను గురించిన కట్టడ మనము 14వ వచనంలో కూడా మనం ధ్యానం చేశాం. ఇక్కడ మరికొన్ని సంగతులు చెప్పాడు. ఈ రాత్రి ఆ సంగతులను కూడా మనము ఆలోచన చేద్దాం. పస్కాను గురించిన కట్టడ 43 నుండి 49 వచనాలలో దేవుడు మోషే అహరోనులకు తెలియచేశాడు.
ఈ 43 నుండి 49 వచనాలలో ఉన్న ఈ కట్టడ 2 విధాలుగా మనం విభజించుదాం. 2 భాగాలుగా ఉన్నాయి. ఒకటి, పస్కా పండుగ సమయములో చేయకూడని పనులు, అది ఒక కట్టడ. పస్కా పండుగలో వారు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఇక్కడ చెప్పాడు. ఇవి మనం ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ముందు చేయకూడనివి చూడండి. పస్కా పండుగ సమయంలో వారు చేయకూడనివి 4 విషయాలు చెప్పాడు. ఒకటి 43వ వచనం, ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ, అన్యుడు ఎవడునూ దానిని తినకూడదు. ఇది ఒకటి. పస్కా పండుగ సమయంలో చేయకూడనిది ఏంటి చెప్పండి? ఏం చేయకూడదు? ఆ పస్కా పండుగను అన్యుడు ఎవడు కూడా చేసుకోకూడదు. ఆ పస్కా పండుగలో ఆ పస్కా పశువును వధిస్తారు కదా, దాని మాంసమును అన్యుడు ఎవడు కూడా తినకూడదు. నంబర్ 1. 2 చూడండి, 4 మాటలు చెప్పాడు. రెండవది 45వ వచనం, పరదేశియు కూలికి వచ్చిన దాసుడును దానిని తినకూడదు. చేయకూడని పనులు 4 చెప్పాడు. 1, అన్యుడు ఎవడు తినకూడదు. 2, ఒకవేళ వేరే దేశపస్తుడు కానీ లేకపోతే ఏదన్నా కూలి పనులకు వచ్చిన వాడు ఎవరన్నా కనుక ఉంటే వాడు కూడా తినకూడదు. 3, 46వ వచనం, మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలెను, దాని మాంసములో కొంచెమైనా ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దాని మాంసములో కొంచెము కూడా, ఒక్క ముక్క కూడా బయటకు తీసుకొని పోకూడదు. నంబర్ 3. నంబర్ 4, దానిలో ఒక్క ఎముకనైనా మీరు విరవకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి పస్కా పండుగ ఆచరించేటప్పుడు. పస్కా పండుగ ఆచరించేటప్పుడు దేవుడు విధించినటువంటి కట్టడ మనం ఎక్కడ చూస్తున్నాం. ఆ కట్టడలో వారు చేయకూడని పనులు చెప్పాడు. 4 పనులు చెప్పాడు. అన్యుడు ఎవడో తినకూడదు, పరదేశి కానీ కూలికి వచ్చిన వాడు కానీ తినకూడదు, దానిలో ఉన్న మాంసమును కొంచెము కూడా, అంటే ఒక్క ముక్క కూడా ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. ఆ పస్కా పశువు యొక్క ఎముకలలో ఒక్క ఎముక కూడా విరవకూడదు. ఈ జాగ్రత్తలు వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు మనకు అన్వయించుకుందాం కదా. పస్కా అంటే ఇప్పుడు మనకేంటిది చెప్పుకున్నాం కదా. పస్కా అంటే ఇప్పుడు మనకేంది? కొరింథీ మొదటి పత్రిక 5:7 ప్రకారంగా ఆదివారం ఆరాధనే మన పస్కా పండుగ. పస్కా పండుగ ఏంటిది? మనకి ఇప్పుడు పస్కా పండుగ ఏంటిది? ఆదివారం ఆరాధనే మన పండుగ. డిసెంబర్ 25 క్రిస్మస్ కాదు, ఎప్పుడో మార్చి ఏప్రిల్లో వచ్చే ఈస్టర్, గుడ్ ఫ్రైడేలు కాదు మన పండగలు. కావాలంటే మాట చదువుదాం చూడండి. గలతీ పత్రిక కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు. ఇంతేకాగా క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఎంత తేటగా వ్రాసాడో చూడండి పౌలు. క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడెను. ఆనాడేమో గొర్రె పిల్ల వధించబడింది, ఇప్పుడేమో యేసు ప్రభు వధించబడ్డాడు. ఇదే మన పస్కా పశువు, ఈయనే. 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టత్వము అను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యము అను సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరింతుము అన్నాడు. చెప్పండి, పస్కా పండుగ మనకుందా లేదా? క్రొత్త నిబంధనలో కూడా పండగ అనే పదం ఇక్కడ మనం చూస్తున్నాను. పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఎప్పుడు మనం ఈ పండగ చేసేది? కొరింథీ పత్రిక 5:8లో పౌలు వ్రాసిన ఈ పండగ మనం ఎప్పుడు ఆచరించేది? ఆదివారం ఆరాధనే, అదే పండగ మనకి. మన పస్కా పశువు యేసు ప్రభువుని గురించి ప్రతి ఆదివారం మనం ప్రభు దినమన ఆయన పాద సన్నిధిలో చేరి
మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువుకి కృతజ్ఞతలు మనం చెప్పుకుంటున్నాం. అదే పండగ, ఇంకంతే. ఈ పండుగలో మనము కూడా కట్టడ, మనకు దేవుడు విధించిన కట్టడ. ఆనాడు పస్కా పండుగ వాళ్ళు ఎంత నిష్ఠ నియమములతో వారు ఆచరించారు మనం ఇక్కడ చదువుతున్నాం. అన్యుడు ఎవడో తినకూడదు, పరదేశి కానీ కూలికి వచ్చిన వాడు కానీ ఎవడో తినకూడదు, దాని మాంసములో కొంచెం కూడా బయటకు తీసుకొని పోకూడదు. మనకు రొట్టె వచ్చేటప్పుడు మన పక్కన పిల్లోడు ఏడుస్తున్నాడు అనుకో, ఆ రొట్టె వచ్చినప్పుడు ఆ రొట్టె చూసి పిల్లోడు కూడా వాడికి పాపం బిస్కెట్ అనుకుంటాడు, వాడు ఏడుస్తూ ఉంటాడు. అటు ఇటు చూసి అమ్మ ఏం చేస్తుంది, కపక్కన ఒక మొక్క దించి వాడు నోట్లో పెట్టేసింది అనుకో, తప్పు అయిద్దా? తప్పు కాదు అది. తప్పు కాదా? తప్పే. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చెప్పాడు? ఒక్క మొక్కైనా బయటకు పోకూడదు, మీ ఇంటిలోనే మీరు దానిని తినాలి. మరి దేవుడు వాళ్ళకంత నియమము నిష్ఠ వాళ్ళకి దేవుడు పెట్టినప్పుడు మనము కూడా అంత ఖచ్చితంగా పాటించటం మంచిదా కాదా చెప్పండి? రొట్టె అంటే ఇక్కడ రొట్టెగా చూసుకోకూడదు దాన్ని మనం. ప్రభు ఆ రొట్టెను పట్టుకొని ఏమన్నాడు? ఇది గోధుమతో చేసిన రొట్టె అన్నాడా? ఇది నా శరీరము అన్నాడా? ఏం చెప్పాడు? ఇది నా శరీరము అన్నాడు. అలాగైతే బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెను మనము చూచినప్పుడు మనం కూడా వెంటనే ఏం గుర్తు చేసుకోవాలి? ఇది గోధుమ పిండితో చేసిన రొట్టె అని అనుకోకూడదు. ఇది ప్రభువు యొక్క శరీరం, నా కొరకై కొరడా దెబ్బలు తిన్న శరీరం, అది గుర్తుకు రావాలి. ఉమ్మి వేయించుకున్న శరీరం మనకు జ్ఞాపకానికి రావాలి. నా కొరకై వధించబడింది, నా కొరకై చేల్చబడింది, నా కొరకై గాయపరచబడింది, అది జ్ఞాపకం రావాలి. ఎంత జాగ్రత్తగా మనం కూడా ప్రభు దినం రోజు, ఆదివారం రోజు ఆ రొట్టెలో మనము పాలు పొందేటప్పుడు, పాత్రలో పాలు పొందేటప్పుడు ఎంత భయభక్తులతో, ఎంత నియమ నిబంధనలతో మనం ఆచరించాలో ఆలోచన చేయండి. అన్యుడు ఎవడూ దానిని తినకూడదు, అన్యుడు ఎవడూ దానిని తినకూడదు. యేసు ప్రభు రక్తములో కడగబడకుండా, బాప్తిస్మము పొందకుండా ఉన్నవాడు ఎవడూ కూడా అసలు ఆ పాత్ర కూడా మీరు పట్టుకోకూడదు, అంతే, పట్టుకోబాకండి. అందుకని రొట్టె పంచేటప్పుడు, పాత్ర ఇచ్చేటప్పుడు ఆరాధన చేసేవారు మాత్రమే లేవండి. కానుకలు పట్టేటప్పుడు కూడా ఆరాధన చేసేవారే లేవండి. అంతేగాని నువ్వు లేవటానికి బద్దకిచ్చి నీ పక్కన నమ్మను పిల్లోడు ఎవడనుంటే, అరే ఇది సంచి తీసుకెళ్ళి అంకులోకి ఇచ్చిరా అని వాడిని పంపబాకండి. అన్యుడు ఎవడునూ దానిని తినకూడదు, పరదేశి కానీ కూలికి వచ్చిన వాడు కానీ ఎవడునూ దానిని తినకూడదు, తినకూడదు అంతే. పాత్ర మీ దగ్గరకు వస్తే నువ్వు ముట్టుకోకూడదు అంతే. దానిని ప్రభువు శరీరముగా మనము భావించాలి. కాబట్టి యవనస్తులారా, సోదరులారా, సోదరిలారా, పాత్ర మీ వద్దకు వచ్చేటప్పుడు, అది రొట్టె కావచ్చు, పాత్ర కావచ్చు, మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఆరాధన చేసే వారి చేతికే ఇవ్వండి. ఒకవేళ మీ ప్రక్కన ఎవరన్నా ఆరాధన చెయ్యని వారు ఉంటే ఇవ్వబాకండి. అందుకని యవనస్తులు రొట్టె పంచేటప్పుడు తిరుగుతూ ఉంటారు ఆ పాత్రని తీసుకొని వేరే వారికి అందించటానికి. మనము కూడా నిష్ఠ నియమములతో మనము ఆచరించబద్ధులమై ఉన్నాం ప్రియులారా. ఇంకేం చెప్పాడు? చేయకూడనివి చెప్పాడు. అన్యుడు తినకూడదు, పరదేశి తినకూడదు, కూలికొచ్చినోడు తినకూడదు, దాని మాంసములో కొంచెం కూడా బయటకు తీసుకొని పోకూడదు, కొంచెము కూడా బయటకు తీసుకొని పోకూడదు. మనం కూడా అంతే, క్రొత్త నిబంధనలు ఆ రూల్స్ ఏం చెప్పలేదులేండి. మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కొత్త నిబంధనలో ఉందా? లేదు. కానీ మనము ఇది దేవుని శరీరం అనేటువంటి భావన మనం కూడా కలిగి యోగ్యమైన రీతిలో ఆచరించటం తప్ప, భయభక్తులతో వినయ విధేయతలతో ఆ రొట్టెను పాత్రను గౌరవించడం తప్ప, గౌరవించుదాం మనం కూడా.
అందుకని చివరిలో మనకు రొట్టె మిగిలిన పాత్ర మిగిలిన కూడా ఆరాధన చేసే మనమే తిని వెళ్ళిపోతున్నాం, బయటికి తీసుకుని వెళ్ళి ఇంకెవరికి పెట్టం. ఆరాధన చేసేవారే ఇక మిగిలిన రొట్టెని ముక్కలుగా చేసుకొని మనమే తీసుకుంటున్నాం, పాత్రలోనిది మిగిలింది కూడా మనమే త్రాగుతున్నాం. మంచిది అది. అంతేగాని ఇక నమ్మని పిల్లలుగా దాన్ని పలారం పంచినట్టు పంచబాకండి, తప్పది. ఇంకొకటి ఏం చెప్పాడు చేయకూడనిది ఇంకొకటి ఏం చెప్పాడు, దానిలో ఒక ఎముకైనను మీరు విరవకూడదు అని చెప్పాడు. దానిలో ఒక ఎముకైనను మీరు విరవకూడదు. దేనిలో? ఆ పస్కా పశువు యొక్క ఎముకలలో ఒక్క ఎముకను కూడా విరవకూడదు. ఎముక లోపల ఏముంటుంది? మజ్జ అంటారు, మన వాడుక భాషలో మూలుగా అంటారు కదా. ఆ మూలుగ ఎంత రుచికరంగా ఉంటుంది. ఆ మూలుగని మనం తింటూ ఉంటాం కదా. ఆ పొట్టేలు మాంసం తీసుకునేటప్పుడు ఆ మూలుగ రావాలంటే ఎముకను ఏం చేయాలి? విరవాలి కదా. విరవకపోతే అది రాదు, మధ్య రాదు అందులో నుంచి. దాన్ని సైన్స్ భాషలో మధ్య అంటారు, మన వాడుక భాషలో మూలుగా అంటారు. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఒక్క ఎముక కూడా విరవకూడదు. దాంట్లో రుచికరంగా ఉంటుంది కదా, ఆ మధ్య తింటుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. తిందామని మనం దాన్ని విరిస్తే విరవచ్చా? విరవకూడదు. దేవుని యొక్క నియమం అది. ప్రియులారా, పస్కా పశువు యొక్క ఎముకలలో ఒక్క ఎముక కూడా ఎరవకూడదని దేవుడు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, తన కుమారుడైన యేసు ప్రభు యొక్క బలియాగం అప్పుడు కూడా యేసు ప్రభు యొక్క ఎముకలలో కూడా ఒక్క ఎముక కూడా, చెప్పండి, ఒక్క ఎముక కూడా విరగలేదు. ఒక్క ఎముక కూడా విరవబడల. ఆయన దేహమంతా చీల్చివేయబడింది. ఆయనలో ఉన్న ఎముకలు స్థానములు తప్పాయి. 22వ కీర్తనలో మనం చదువుతాం. ఆయనలో ఉన్న ఎముకలు స్థానములు తప్పాయి, కానీ ఎముకలు మాత్రం ఏం కాలేదు? విరిగిపోలేదు. కీర్తనల గ్రంథములో దావీదు యేసు ప్రభు యొక్క శిలువ కార్యమును గురించి ఒక ప్రవచనం చెప్పాడు. చదువుదాం, చూడండి. 34వ కీర్తన, కీర్తనల గ్రంథం 34వ కీర్తన 19వ వచనం 20వ వచనం చదువుదాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నింటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నింటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎవరా నీతిమంతుడు? యేసు ప్రభువే. దావీదు యేసు ప్రభువుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాటలు ఇవి, ప్రవచనం. సహజంగా మనం ఈ మాటలు మనకు కూడా అన్వయించుకుంటాం, మంచిదే. కానీ ఇందులో 150 కీర్తనల్లో దావీదు కొన్ని మెస్సియా కీర్తనలు కూడా వ్రాశాడు. 22వ కీర్తన మెస్సియా కీర్తన, దావీదు వ్రాసిన కీర్తనే అది. 34వ కీర్తనలో కూడా మెస్సియా కీర్తన, యేసు ప్రభు కనపడుతున్నాడు ఈ కీర్తనలో మనకి. నీతిమంతుడు యేసు ప్రభుకి ఎన్ని ఆపదలు వచ్చాయో భూలోకములో ఉన్నప్పుడు. ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. ఈ 33.5 సంవత్సరాల కాలంలో ఎన్నో ఆపదలు వచ్చాయి యేసు ప్రభుకి. అయితే తండ్రి అయిన దేవుడు ఆపదలన్నింటిలో నుంచి ఏం చేశాడు? ఆయన్ని విడిపించాడు. అంతేకాదు, ఆయన వాని ఎముకలు అన్నింటినీ కాపాడును. కాపాడా? కాపాడలేదా? ఎముకలన్నిటినీ కాపాడాడు. తర్వాత మాట, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. యేసు ప్రభు యొక్క ఎముకలలో ఒక్క ఎముక కూడా విరిగిపోలేదు. అందుకే పస్కా పశువు యొక్క ఎముకలను కూడా ఏం చేయొద్దన్నాడు దేవుడు? విరవకండి అన్నాడు. ఎవడన్నా కనుక ఆశిపోతాడు, తిండిపోతాడు, ఆ మధ్య కోసం, ఆ మూలుగ కోసం ఎముకలను విరిచివేస్తే ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయాలంతే. వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఒక్క ఎముకను కూడా విరవకూడదు. యేసు ప్రభు యొక్క ఎముకలు కూడా ఒక్కటి కూడా విరిగిపోలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. యేసు ప్రభువుని సిలువ వేసిన తర్వాత ఇటుపక్క ఒక దంగ, ఇటుపక్క ఒక దంగ ఉన్నాడు.
యేసు ప్రభు పెద్దగా కేక వేసి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. యేసు ప్రభు ప్రాణం విడిచాడు, చనిపోయాడు. సైన్యం ఏం చేసిందో తెలుసా? తర్వాత తెలుసుగా మీకు. ఆ ఇద్దరి యొక్క దొంగలని యొక్క కాళ్ళను ఏం చేశారు సైనికులు? విరగొట్టాడా విరగొట్టలేదా? 19వ అధ్యాయం, ఇంకా రెఫరెన్స్ చూసే సమయం మనకు లేదు, తర్వాత కావాలంటే మీరు చూసుకోండి. తర్వాత ఆ ఇద్దరి యొక్క కాళ్ళను ఏం చేశారు? విరిచివేశారు, కొట్టేశారు. కాళ్ళు ఇరిగిపోయిన, వాళ్ళు ఎముకలు ఇరిగిపోయినాయి. యేసు ప్రభు కాళ్ళను కూడా ఇరగొడదామని వచ్చాడు అక్కడికి సైనికుడు. వచ్చి చూసేటప్పటికి యేసు ప్రభు ఏమైపోయాడప్పటికి? చనిపోయాడు. ఇక యేసు ప్రభు కాళ్ళను ఏం చేయలేదు, విరగొట్టలేదని అక్కడ ఉంది, కావాలంటే రెఫరెన్స్ చూసుకొని. అప్పుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు ఈ రెఫరెన్స్. ఆ రెఫరెన్స్ కూడా అక్కడ కోట్ చేసి ఉంది 19వ అధ్యాయంలో. యేసు ప్రభు యొక్క ఎముకలలో ఒక్క ఎముక కూడా ఏం కాలేదు, విరిగిపోలేదు. వాళ్ళు ఇశ్రాయేలీలు పస్కా పండుగను ఆచరించేటప్పుడు అంత నిష్ఠ నియమములతో ఆచరించారు. ఆరాధన మనం ఎలా ఆచరిస్తున్నాం? ఆరాధన మనం ఎలా ఆచరిస్తున్నాం? భయభక్తులతో, వినయ విధేయతలతో, ప్రభు పట్ల గౌరవంతో మనము ఆచరిస్తున్నామా? సెల్ ఫోన్ మోగ్గానే ఫోన్ పట్టుకొని పోతూ ఉంటుంది ఒక ఆమె, ఇటు నుంచి ఫోన్ పట్టుకొని ఒక ఆయన పోతూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? మనకి ఎక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. అప్పుడు నీకు అప్పుడు ఫోన్ కాల్ ముఖ్యం అన్నమాట. అదేం ఆరాధన ఇది? బుడుగు బుడుగుని తిరుగుతూ ఉంటారు. ఆరాధన చేసేవాళ్ళు సరే, తెలియని వాళ్ళు పిల్లలు వాళ్ళ సంగతి తీసేయండి, వాళ్ళకి తెలియదు. ఆరాధన చేసేవారే, నమ్మి బాప్తిసం తీసుకున్న వాళ్ళే 14 సార్లు ఎప్పుడెప్పుడు మోకరిస్తారా, కళ్ళు మూసుకుంటారని చూస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకు? బయటకు పోవటానికి. వీళ్ళు ఇంకా వంగలేదే, వంగితే బయటకు పోదామని కాసుకునే వాళ్ళు ఉంటారు. పస్కాను గూర్చిన కట్టడ, దేవుడు విధించినటువంటి కట్టడది. చేయకూడని పనులు జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలీలకి. జ్ఞాపకం చేసినటువంటి ఆ చేయకూడని పనులలో గనక వారు ఏమైనా గనక చేస్తే ఇశ్రాయేలీల్లో నుంచి ఏం చేయాలి? వాడిని కొట్టివేయాలి. అలాగైతే ప్రియులారా, ఆదివారం ఆరాధనను మనం కూడా జాగ్రత్తగా ఆచరించుదాం, భయభక్తులతో ఆచరించుదాం. అసలు సెల్ ఫోన్లు నేను ఎన్నోసార్లు చెప్పా, సైలెంట్లో పెట్టబాకండి. సైలెంట్లో పెడితే ఏ కాల్ వచ్చిందో కనపడిద్దా కనపడదా? కనపడుతుంది, కాబట్టి రింగు రాదు అంతే. ఆడ బొమ్మ కనపడతా ఉంటుంది, ఆ పేరు కనపడతా ఉంటుంది. నీకు వాళ్ళు కనపడగానే నువ్వు బయటకు పరిగెత్తు ఉంటావు, ఏదో పని ఉందని చెప్పి. అసలు అదే స్విచ్ ఆఫ్ చేస్తే ఏం కనపడదు నీకు, ఇంకా నీ మనసు అంగడి మీద పాదు. నేను అదే చెబుతా, సైలెంట్లో పెట్టద్దు ఫోన్లో, అసలు స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్లో పట్టుకొని తిరగొద్దు. ఆరాధన ప్రారంభం కాగానే కళ్ళు మూసుకోగానే, స్తుతులు చెల్లించడానికి కళ్ళు మూసుకోగానే బయటకు పరిగెత్తబాకండి. ఏమైనా పనులుంటే ఏదైనా ముందుగానే చేసుకోండి. ఒకవేళ తిరిగే పని ఏదైనా ఉంటే వెనక కూర్చోండి. నేను మళ్ళీ చెబుతున్నా, మీరైనా ఏదైనా బయటికి వెళ్ళాల్సిన పని ఏదన్నా కనుక ఉంటే చివరి కూర్చోండి. ఏడు కూర్చొని ఇటు తిరుగుతూ ఉండబాకండి. ఇశ్రాయేలీలకు ఒక రూలు, మనకు ఒక రూల్ లేదు కదా. దేవుడు తన పట్ల చూపించవలసినటువంటి గౌరవము, తనకు ఇవ్వవలసినటువంటి ఘనత, తనకు ఇవ్వవలసినటువంటి విలువ విషయంలో ఆయన రాజీ పడడు. కనుక సోదరులారా, సోదరీలారా, పస్కాను గూర్చిన కట్టడ దేవుడు మోషే ద్వారా, అహరోను ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేశాడు. మనం కూడా ఆరాధనను గురించిన కట్టడ ఎంతగా మనం ఆచరించాలో అది మనము ఎరిగి ప్రతి ప్రభువు దినమన మన తరమే కాదు, మన తర్వాతి తరము వారు కూడా ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. తరతరాలకు కూడా మన కుటుంబాలలో ఆరాధన చేసేవారుగా ఉండాలి. అలా ఉండాలంటే నేను మొన్న కూడా వాక్యం చెప్పాను, బిడ్డల కోసం, మన సంతానం కోసం ఎంతగా ప్రార్థన చేయాలో, వారిని ఎంతగా మనము భయభక్తులతో ప్రభువు కొరకు పెంచాలో మనం ఆలోచన చేయాలి. ఇంకొక విషయం ఉంది, సమయం లేదు, ఈసారి మనం ఆ విషయాన్ని ధ్యానం చేద్దాం. చెయ్యకూడనివి, పస్కా
పండుగ ఆ కట్టడలో చేయకూడనివి 4 విషయాలు చెప్పుకున్నాం. చేయవలసినది ఒకటి ఉంది, అది మనం ఈసారి ధ్యానం చేద్దాం. దేవుడు ఈ తలంపులను ఆశీర్వదించినట్లుగా మనం కూడా ప్రభువు యొక్క ఆరాధనను భయభక్తులతో వినయ విధేయతలతో ఆచరించడానికి మనం కూడా ఈ రాత్రి తీర్మానం చేసుకుందాం. చాలా నిష్ట నియమాలతో ప్రభువుని సేవించే వారంగా మనం ఉందాం. మనమే కాదు, మన తరమే కాదు, తర్వాత తరం రాబోయే తరాల వారు కూడా ప్రభువుని సేవించేవారుగా ఉండటానికి మనము కూడా కృషి చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. సోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. మనకి మరలా శుక్రవారం విజ్ఞాపన కూడుకుంటుందని మొన్న ఆదివారం ప్రకటన చేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మనకి శనివారం స్పెషల్ మీటింగ్ ఉంది, ఆదివారం శనివారం. కాబట్టి శనివారం మనకి కూడికలు ఉంటాయి కాబట్టి విజ్ఞాపన కూడికను మనం శుక్రవారం రాత్రికి ప్రార్థన చేద్దాం. కాబట్టి అందరూ కూడా శుక్రవారం రాత్రి 7:30 గంటలకు చేరి రావాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన దేవ, సర్వాధికారి, సర్వసృష్టికి ఆధారభూతుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరిచి ప్రభా నిర్గమకాండంలో నుంచి మీరు మాట్లాడుతున్నటువంటి జీవము కలిగిన మీ మాటల కొరకై నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పస్కా పండుగను ఏ రీతిగా ఆచరించాలో, ఎలా ఆచరించకూడదు ప్రభా మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు నాయన ఐగుప్తులో ఉండిన కాలమును వివరించారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలను అందరినీ యెహోవా సేన అని, మేమందరము విశ్వసించిన మేము దేవుని సైన్యమని జ్ఞాపకం చేశారు. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ దేవా, ఆరాధన ఎంత పవిత్రమైనదో, ఎంత నిష్ఠ కలిగి మేము ఆచరించాలో మీ దాసుని ద్వారా వివరంగా మాకు అనుగ్రహిస్తున్నారు. మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, మీరు పరిశుద్ధుడైన దేవుడై ఉన్నారు, సృష్టికర్త అయిన దేవుడై ఉన్నారు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నారు. మహిమ ప్రభావంలో ఘనత పొందనర్హుడవు, స్తోత్రార్హుడై ఉన్నారు. మీ సన్నిధిలో భయముతో భక్తితో మేము మీ సన్నిధికి వచ్చి సాగిలపడి మా హృదయములను కొమ్మరించుకొని, ఓ ప్రభా, పవిత్రమైన హృదయం కలిగి మిమ్మల్ని ఘనంగా ఆరాధించవలసిన వారమే ఉన్నాం. ఏమేమి చేయకూడదో హెచ్చరిస్తున్నారు ప్రభా. మీ వాక్యమునకు మేము లోబడి, మీ వాక్యమునకు విధేయులమై మేము జీవించలాగిన సహాయం దయచేయండి. మీ దాసుని ద్వారా మాతో మాట్లాడినటువంటి మీ మాటల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాటలు మీవి, వాక్యం మీది ప్రభువా, మీకు తల ఉంచుతున్నాం. దేవా, మీకే మా వందనములు, స్తోత్రములు, మా నమస్కారం చెల్లిస్తున్నాం. మీ దాసుని సంఘ క్షేమము కొరకు ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి మీ కొరకై ప్రభువా మీ దాసుని బలపరిచి నిలబెట్టుకోమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన మా ప్రియులందరినీ మీరు దీవించమని, విన్న వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని అలాగూ జీవించలాగన కృప చూపమని, మేము మా కుటుంబములకు మా ఇళ్లకు వెళుతుండగా మీ కృపగల హస్తం మాకు తోడుగా ఉంచమని, నేను ఈ వారం అంతట్లో జరగవలసిన కోడికలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని కృప కుమ్మరించమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలోని స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.